మంది ఫోన్లు వినేవాడు మనిషేనా? మొగుడు పెళ్ళాలు సహా ఎవరిని వదలలేదు. ఆ నేరం చేసిన నువ్వు జాతిపిత ఎలా అవుతావు? క్షమాపణ అడగాల్సింది పోయి సిగ్గులేని మాటలా? హరీష్ కేటీఆర్ మొఖాలకు తొడుగులేసి విచారణకు పట్టుకు రావాల్సింది. ప్రొఫెసర్ జయశంకర్ సోనియా జాతిపితలు అవుతారు. అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండాను ఎగరాలి. బీఆర్ఎస్ హయాంలో నల్గొండను పడావు పెట్టారు. మేము జానారెడ్డి అంత మంచి వాళ్ళం కాదు. మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కూల్కు శంకుస్థాపన అంటూ చూస్తా ఉన్నాం. సో నేను ఒకటే అడుగుతాను రేవంత్ రెడ్డి, మీరేమంటున్నారు? మొగుడు పిల్లలు సహా ఎవరిని వదలలేదు. ఆ నేరం చేసినా నువ్వు జాతిపిత ఎలా అవుతావు? క్షమాపణ అడగాల్సింది పోయి సిగ్గులేని మాటల? నువ్వే అన్నావు కదా, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా హోంశాఖ మంత్రిగా ఉన్నావు కదా రేవంత్ రెడ్డి. నేరం చేసిన అని చెప్పినటువంటి నువ్వే ఈరోజు వాళ్ళని ఎందుకు జైల్లో వేయలేకపోతున్నావు? 2 సంవత్సరాలు అయితే ఉంది ఫోన్ ట్యాపింగ్లో మీరు విచారణ చేయబట్టి. ఇంతవరకు కేవలం అధికారులను తప్ప అసలైనటువంటి సూత్రధారులు పాత్రధారులైనటువంటి ఈ కేసీఆర్ కుటుంబంలో కీలక వ్యక్తులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఈ మాటలు బంద్ చేయండి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత అని మీరు అన్నారు కదా, మరి తెలంగాణ ప్రభుత్వం తరపున ఒక గెజెట్ విడుదల చేయండి. తెలంగాణ జాతిపితగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ గారిని మేము కీర్తిస్తున్నాం అని చెప్పేసి వారి పేరు పైన అఫీషియల్గా ఒక ప్రకటన చేయండి ప్రభుత్వం తరపున, చూద్దాం. అది చేత కాదు మనకి. అదేంటి అంటే కేసీఆర్ తిట్టడానికి జయశంకర్ కావాలి, కేసీఆర్ తిట్టడానికి సోనియా గాంధీ కావాలి. అంతేగాని నిజమైనటువంటి చిత్తశుద్ధి మీలో ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళను జైలు వేసే దమ్ము లేదు. ప్రొఫెసర్ జయశంకర్ జాతిపితగా అఫీషియల్ గెజెట్ విడుదల చేసే దమ్ము లేదు. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉంటాయి, చేతులు మాత్రం గడప దాటవు. ఇది మీ యొక్క పరిస్థితి. మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ రక్తం మీలో ఉంటే ఇమ్మీడియట్గా చేయండి, చూద్దాం. అవుతుందా మీతోటి? అన్ని ముచ్చట్లు ఓట్ల కోసం ఎంతకైనా దిగజారే ముచ్చట్లు మాట్లాడుతున్నారు. సో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మొగుడు పిల్లలు మాట్లాడుకున్న ఫోన్లు కూడా విన్నారు. వాళ్ళ బతుకు చెడ. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సినిమా తారలు ఎవరి ఫోన్లు వదలలేదు. మంది ఫోన్లు వినేవాడు మనిషేనా? అలాంటి సన్నాసులకు పోలీసులు నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటున్నారు. ఎవడికి రా నువ్వు జాతిపితవు? వినోద్ రావు, దయాకర్ రావు, హరీష్ రావు, కూకట్పల్లి కృష్ణారావు అయితే జాతిపితవేమో, కానీ మా నల్గొండ పాలమూరు వాళ్లకు నువ్వెందుకు జాతిపిత అవుతావు? మంది ఫోన్లు వినడం వంటి క్రూరమైన ఘోరమైన నేరం చేసిన నువ్వెలా జాతిపిత అవుతావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో జరిగిన సభలో ఈయన చాలా సీరియస్ పదజాలతో మాట్లాడినట్టుగా కనబడతా ఉంది. కేవలం మాటల వరకే పరిమితం. కేసీఆర్ లాగానే పిట్టల దొర ముచ్చట్లు, మాయల పకీర్ ముచ్చట్లు చెప్పడంలో ఎంత దిట్టనో అంతకు మించిన దిట్టగా రేవంత్ రెడ్డి తయారవుతున్నట్టుగా కనబడతా ఉంది.